పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. గత 5 ఏళ్లలో దెబ్బతిన్న ఏపీ బ్రాండ్ను తిరిగి తెస్తానని చెప్పారు. ఏపీ ప్రజలకు మళ్ళీ 5 ఏళ్ల తర్వాత స్వతంత్రం లభించిందన్న చంద్రబాబు 5 ఏళ్లుగా ప్రజలు కోల్పోయిన స్వేచ్ఛను అందించేందుకు కట్టుబడి ఉంటానన్నారు. సంక్షేమం, అభివృద్ధి 2 కళ్ళుగా పాలనకు శ్రీకారం చుట్టినట్టు తెలిపారు. గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిన శాఖల్ని పునరుద్ధరించే లక్ష్యంతో 100 రోజుల ప్రణాళికతో అన్ని శాఖల్లో సమీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. విభజనతో ఏర్పడిన నవ్యాంధ్రకు రాజధాని కూడా లేని పరిస్థితిలో నాడు పాలన ప్రారంభించినట్లు గుర్తు చేశారు. అటువంటి పరిస్థితి నుంచి ప్రభుత్వాన్ని పట్టాలెక్కించామన్నారు. ప్రజల సహకారం తమకు ఉన్న అనుభవంతో నిలదొక్కున్నట్లు చెప్పారు. 120కి పైగా సంక్షేమ పథకాలు తీసుకువచ్చి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచామని, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ప్రథమంగా నిలిచామన్నారు. 16 లక్షల కోట్ల పెట్టుబడులను వివిధ సంస్థలతో ఒప్పందాలు చేసుకొని అందరి దృష్టిని ఆకర్షించామని చంద్రబాబు చెప్పుకొచ్చారు. స్వతంత్ర దినోత్సవ వేడుకల తర్వాత గుడివాడ మున్సిపల్ పార్కులో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ను ఆయన ప్రారంభించారు. అర్ధాంగి నారా భువనేశ్వరితో కలిసి క్యాంటీన్లో భోజనం వడ్డించారు. ఆపై తాను కూడా టోకెన్ తీసుకొని భోజనం చేశారు. ఆ సందర్భంగా చంద్రబాబు ప్రజలతో కాసేపు ముచ్చటించారు. రాష్ట్ర వ్యాప్తంగా 100 అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేయడం జరిగిందని, గుడివాడలో క్యాంటీన్ ప్రారంభం కాగా మిగతా 99 క్యాంటీన్లను శుక్రవారం ప్రారంభించనున్నట్లు, అన్నా క్యాంటీన్ల ద్వారా నిరుపేదలకు 5 రూపాయలకే కడుపు నింపుకోవచ్చని, ఇది బృహత్తర కార్యక్రమం అని నారా భువనేశ్వరి తెలిపారు. ఈ కార్యక్రమానికి భువనేశ్వరి బుధవారం ₹1 కోటి విరాళం అందించారు. ఇది ఇప్పుడున్న అప్డేట్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి పూరా లోకల్.